హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ 5 o'clockకి లేచి రన్నింగ్కి పోయేసి 7 o'clock దాకా వచ్చేసిన. మా ఫ్రెండ్ గాడికి ఫోన్ చేసిన ఈరోజు సండే అని. ఈరోజు చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఈరోజు వీలయ్యింది మాకు బిర్యానీ చేయాలని. బిర్యానీ చేయడానికి మేము చికెన్ తెచ్చుకున్నాము, అలాగే ఉల్లిపాయ పిస్తా తెచ్చుకున్నాము, కొత్తిమీర పుదీనా అలాగే లెమన్ కూడా తెచ్చుకున్నాము. అలాగే దానికి కావాల్సిన మసాలాలు గరం మసాలా, అలాగే ధనియాల పొడి, అలాగే ఈ మసాలా పొడి మొత్తము, అలాగే నెయ్యి తెచ్చుకున్నాము, అలాగే అల్లం పేస్టు, కారం, పసుపు, ఉప్పు, పెరుగు తెచ్చుకున్నాము, ఆయిల్ ఉంది, అలాగే దానికి సంబంధించిన అన్ని గరం మసాలాలు తెచ్చుకున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం బిర్యానీ చేస్తున్నాం. ఏదో మా బ్యాచిలర్ కష్టాలు. ఈరోజు బిర్యానీ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, కానీ ఈరోజు కుదిరింది మాకు. అన్నీ ఉన్నాయి, బిర్యానీకి అవసరం ఉన్నాయి. ఇప్పుడైతే దీన్ని మ్యాగ్నేట్ చేసేసి దీనికి రైస్ కావాలి, రైస్ పెట్టుకుంటాం బ్రో. అయితే చికెన్లో అన్నీ కలుపుకున్నాం. ఇప్పుడైతే దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసి దమ్ పెట్టేయాలా. అప్పటిదాకా మనం రైస్ రెడీ చేసుకోవాలా బ్రో. అయితే దమ్ పెట్టేస్తున్నాం, ఇప్పుడు రైస్ పెట్టడానికి రెడీ కావాలా. ఇంకొక 2 minutesలో అయితే రైస్ అయితే దగ్గరకు వచ్చేసింది. మనమేమో దీన్ని దమ్ చేసిన చికెన్ మీద వేయడం జరుగుతుంది. అంతా రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు దమ్ చేసిన దాన్ని మనం రైస్ పోసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. కొంచెం దానికంటే ముందు కొంచెం మనం ఆయిల్ అయితే పోసుకోవాలి. ఓకే,
వా అన్న వా. మామ బిర్యానీ వాసన వస్తుంది కదా అంటారు కదా. అబ్బా వాసన అయితే చంపేస్తుంది, మా అతన్ని ఇంకా పెంచేస్తుంది. ఇంకా కొంచెం సేపు పడుతుంది, ఇప్పుడే కాలేదు ఇంకా బిర్యానీ మనకు. పీస్ కూడా బాగా ఉడికింది. లాస్ట్ అయితే బిర్యానీ అయితే తీసినాం, ఇంటికి దించినాం. టేస్ట్ అయితే విషయానికి వస్తే చూస్తాం ఇప్పుడు. టేస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా అయింది, సూపర్.